అన్నను చూడబోతే చారడి మీద మూడు గడ్డమైంది అవ్వ రూపం వచ్చినప్పుడు కనుకనేవి ఆ తల్లి చూడు అన్నని పిలిచినప్పుడు తెల్లంట ఉరికత్తాను రా మరి ఆ నాడ చూడ అన్నను మాత్రం అనగా ఆయన మా అన్న మా చిన్న అన్న చిన్న అన్న పెద్ద ఉన్నారు భారీ ఉంటాడు ఆయన పెద్ద అక్కనడా ఉంటాడు మా అన్న సరే అమ్మా పర్వాలేదు రమ్మని మాత్రమే సినిమా తీసుకొని ఒక చిన్న శివారుపల్లి కట్టి ఓ సౌరూపాలు ఎంచుకున్నాడా వెళ్ళిపోదాం రమ్మని కూడా ముగ్గురు బయలు ఏ తీరు వస్తుందయ్యా ఇక్కడ దీంట్లో ఉన్నా ఎండమ్మ చింతనిది కర్రపోట దాకినాదా పోయినాది కర్రలొట్ట పోయినాదా పండగ మామిడి ధన మాత్రం అనగా చిన్న మామని తీసుకొని తల్లిని తీసుకొని ఎక్కడికి వచ్చిండు అయ్యా ఇక భవనాల ముందుగడ్డ పోయినార మామిడి అందరాన వచ్చినాడా పోయినార అమ్మ కొడక కొడక ఓ ఇదేరా మా ఇల్లు పెద్ద బదులు అదేనా దుబ్బు కొత్తా ఇది ఎక్కడ దుబ్బు దుబ్బు ఇదేనా అడలు కూడా వెళ్తారు అర్ర దుబ్బు అమ్మా మా అత్త పేరేం పేరు శశిరేఖ తెల్లెల్లే నానతో పొచ్చత్త కిందికి రెండు తెచ్చిన మీదికి రెండు తెచ్చిన నడివికి ఒకటి తెచ్చిన బయటికి వెళ్ళలే బయట అత్తాలు తిండికంటే బాధపడతాను అత్త గజ్జల పట్టణ వలసలు తెచ్చిన తిండికంటే బాధపడదు రాపోలు కమ్మలు గున్నాలు తెచ్చిన నడివిదంటే నీ గజ్జలు వచ్చాలు తెచ్చిన ఇవన్నీ నీకు పెట్టి నువ్వు మరవని పోయి బయటికి వెళ్ళు కోది చూసి అడుగుతాను బుజ్జిగాడవాడు నా ఒళ్ళంతా ఎలా పులకరిస్తుందిరా పరబుచ్చిగా ఏందో ఇప్పుడు లేపుతుంది మళ్ళీ లేపుతాను ఇగో ఇంటి ముందుకు ఎవరో వచ్చి అత్తమ్మ అత్తమ్మ అంటారు బుచ్చపోలు కావచ్చు అంతే అంతే ఎందుకంటే తెల్లగోడకు సున్ని వెయ్య భయం బుచ్చపామర్దులకు ఎందుకంటే ఒకడో పంట కొట్టుకపోయిందని ఒకడత్తాడు ఒకడో ఇల్లు కాలిపోయిందని ఒకడత్తాడు ఒకడో పెళ్ళని చచ్చిందని ఒకడత్తాడు పెళ్ళని చచ్చాడు ఇప్పుడు అచ్చు కదా వాడికి వాడు తెలుసుకుంటాడు అద్దు నువ్వు నీ చిన్న కాళ్ళతో చిట్ట నడుచుకుంటా పోయి చూసిరాపో లేదు అవ్వదు నువ్వు నాకేమో పెట్టినట్టు నా కాళ్ళ నేను వచ్చినా అది వాళ్ళు వచ్చా వాడు పెట్టింది తీరువాంకలకి ఇస్తాడు
వచ్చినా సిర్ర పెట్టి కొడతాడు అయితే నువ్వెప్పుడు వద్దారానికి ఎప్పుడు వచ్చి నన్ను లేపించి పోరా కాస పోరా వేరాడు ఎందుకు ఇక నువ్వు నన్ను నమ్మి ఉండకు రోకల బండ పట్టుకొని కిటికీ తీసి కిటికీలకు వెళ్ళి సూటి పెట్టి చూసుకుంటుండు వాడు ఒకవేళ అలకదక్కుడు అయింది అనుకో నేనే తరిగి కొడతా తప్పన వాడు ఆయమన్నాడు అయింది అనుకో నీ రోకల బండతోని కిటికీలకు వెళ్ళి వాడిని సప్పు కలిపి రోగల బండ బయటికి వెళ్తాను ఏంది లేవత్తలేంది అయ్యో మనకి అట్లా అయితే ఎట్లా బిడ్డ ఆయన బాగా చూడవమ్మా ఇంటి ముందుగా తగ్గినావా అల్లిరాని ఆటలు చూడు ఢిల్లీ కాంతా తోడిన పాటలు చూడు ఢిల్లీ కాంతా కంది బాబు ఉడుకుడు చూడు ఢిల్లీ కాంత కన్న తల్లి ప్రేమలు చూడు ఢిల్లీ కాంత ఉల్లిగడ్డ ఉడుకుడు చూడు ఢిల్లీ కాంత ఉంచుకున్న ప్రేమలు చూడు ఢిల్లీ కాంత నేను ముగ్గురిని అన్నగాని ఢిల్లీ కాంత మొగని పక్కన కూరగాయలు ఎట్లా పుట్టినా మరి ఆయనే ఉంటావా మరణాల ముందుకైనా ఢిల్లీ కాంత బాల చెదురక భవనాల ముందుకు వచ్చిందమ్మా ఎవరికి కాదు కొడుకురా నీకు బుచ్చ వేసడానికి గీళ్ళే దొరికిందారా రెండంతా బిల్డింగ్ ఉరికొచ్చినావరా ఎట్లా చూస్తానే బల్లి గుడ్లు కట్టుకొని ఇక నీకు ఏడు దాగరేదిరా గీళ్ళ నీకు నచ్చిందారా నీకు ఎక్కడ ఈ రోకలు పండేది రా కిటికేది రా చూసిపోతాడు రా బుచ్చుకో బరారి లంచ పిల్లలు చూడు సమ్మక్క గచ్చినట్టుంది కొబ్బరికాయ కొట్టు మొక్కుకో ఊదిబత్తులు ఎక్కడ పెట్టాలి ఊదిబత్తులు ఎక్కడ పెట్టాలి సరే నా పాలకు ఆశపడతారు మీరు అలా ఉన్నారు కానీ మొన్న 5 రోజుల కింద ఫుల్ జ్వరం వచ్చింది హన్మకొండకు హాస్పిటల్ అదేనా 12 పరీక్షలు చేసిన అమ్మ ఇంకో గంట సేపు అయితే మనిషి అవుట్ అవుతుంది అని చెప్పి డాక్టర్ అంటాను ఏందయ్యమ్మా నాకు ఏం రోగం నీకు తెలుస్తలేదు అని నేను అన్నా ఫుల్ పసకలైన బిడ్డ పోయి మెడిసిన్స్ వాడు పసకలు తక్కువ అయితే అని చెప్పన్నాడు పసకలైన పాలు నా దగ్గర ఉన్నాయి పోయేమంటున్నావు పోతా అద్దంటున్నా నా సొంత నేనుంటా అయ్యా కలగదంటే తన తాగు అంటే తాగు నువ్వు ఎవరు చెప్పు కొట్టు వాళ్ళు అబ్బో లంజపాడు కానీ మళ్ళీ వచ్చినారు కోట్ల పోతాంది వీడు
ఎవరు అయ్యో ఆడి బిడ్డ పొల్ల పాడుగాను పొల్ల ముఖం చూస్తే అవయగిలెత్తే అవ్వ మా అత్త చచ్చిపోయినప్పుడు ఇల్లు ఎత్తారు నా చేతిలో పెట్టింది ఇన్ని రోజులు వచ్చి ఇల్లు ఎత్తారు ఈ లంజా ఉరికాయ తత్తే నా కాళ్ళు మొక్కద్దు ఇల్లు ఎవరో అంతా ఇన్ని రోజులు బట్టి కాపాడినా బాగా జరుపుకోద్దా నా కాళ్ళు మొక్కద్దు ఈ కాలం ఈ మొక్కలా అడుగు మరి మీరు అందరు అడుగు ఎవరు మీరు అందరు అడుగు అడిగినాక అడుగు నేను గొడనెత్తి పట్టుకున్నాను తింటున్నా నెత్తి కలబట్టదు నా పిచ్చి నెత్తది నా గర్భసంచి ఖరాబ్ అవుతుంది ఒక్క పొల్ల బుద్ధిని తొంగ బంద్ అయింది ఉన్న గర్భసంచి పోతే ఆగమవుతావు నేను వారి బుద్ధిగా ఆడేనా మగడు ఈ లోకల్ బండి ఏడవాయే ఇసుకేడవాయే నా బట్ట అంతా పోతా అరే లే ఎట్లా కత్తి రోజు పోతాండ్రు ఈ సంవత్సరం తనిగా మంది కుండలు ఎరుగుతూ నేను పోతాను పిల్లలు చేసినావా పిల్లలు చేసినావా ఒక్కరు ముచ్చిరు తొగబంది అయింది ఒక్కరు ముచ్చిరు తొగబంది అయింది అగో పొల్ల చూడు పోరి ఎవరన్నా లవ్ అయ్యయ్యో మరి ఆనాట మాత్రం అనగా మావకు అత్తకు మాత్రం బుద్ధి మాట చెప్పిండు ఆ పిల్లగాడు సుమిత్ర మహారాజు అప్పుడు మావ మాత్రం అనగా బిడ్డను చేసుకుంటావు నన్ను చేసుకుంటావు దానికన్నా నేను అందంగా ఉన్నా బిడ్డ కన్నా బాగుంది మరి ఆనాట మాత్రం అనగా ఇద్దరు పిల్లల పేరు మీద లగ్గ సుమృతము చూసిండు బిడ్డను పెళ్లి చేసుకోమన్నప్పుడు మాత్రం అనగా తల్లి మాత్రం అనగా అదిగో శ్రీవల్లిదేవి మరగో ఆనాడు మాత్రం ఆవులకు లేగల కావులు కలుసుకొని మాత్రం వాడి బిడ్డ కాళ్ళు మొక్కింది మరిది కాళ్ళు మొక్కింది నాదే తప్పైపోయింది రాజ్యానికి దేశానికి ఆశపడ్డా నాదనుకున్నది నాకు కాకుండా అయిపోయింది నాయనని మాత్రం నాకు బుద్ధి వచ్చింది జ్ఞానం వచ్చిందని చెప్పింది ఆనాడు అల్లునికుండు బిడ్డకు మాత్రం అనగా కలిమితోనే కానీ యానం ఏ తండ్రో నా బిడ్డ పైన అయితే సప్పట్లు కొట్టరారా పైసలే కూరి తిని పోర్రి వాళ్ళు కలిమితోనే కానీ యానం ఏ తండ్రో పిట్టలు ఊడిందు పెళ్లి చేసిండు అయ్యలు ఊడిందు వచ్చందరు వేశారయ్యా రంగరంగ వైభవంగా పెళ్లి చేసి మాత్రం అనగాళ్ళని రాజ్యమేళ పెట్టిండు మామ ఆ కష్టపడే తల్లికి మాత్రం సుఖం వచ్చింది అందుకే అంటారయ్యా కర్మము కాళ్ళబేడి ధర్మము తలగొడువు పుణ్యం ఊట సులివే మరి ఈ కథ మాత్రం మనకి ఇంకొక సంతం మంగళం మాదేవరాని మమ్మల్ని దేవి
కొడుకు అజయ్, కొడుకు శ్రీనివాస్, తండ్రి తిరుపతి పేరు మీద. ఓ జై జై నందన, ఓ జై జై నందన, కొడుకులు కొడుకు అజయ్.